న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. యాదాద్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 12:20 కొండపైకి చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ 14వసారి యాదాద్రి పర్యటనకు వచ్చారు. బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం మల్కాజ్గిరిలోని బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఆయనకు బ్రహ్మకుమారిలో ధ్యాన ప్రక్రియ ప్రశాస్త్యాన్ని వివరించారు. ధ్యాన కేంద్రంలో ఉన్న చిత్రపటాలు చూపిస్తూ వాటి అర్థాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బ్రహ్మకుమారి జెండాను రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక నేతలు హాజరయ్యారు. ऊंचा बनना है। आज मनुष्य अपने वैल्यूज में पूरा गिर गया है। आज मनुष्य में क्वालिटीज बहुत कम हो गई है, लेकिन हमें मेडिटेशन के थ्रू मेडिटेशन पावर हमारी वैल्यूज को बढ़ा। पुष्पक विमान में जाते थे, जैसे अभी एरोप्लेन फ्लाइट्स है, वहाँ पर संकल्प करेंगे कि मुझे यहाँ से वहाँ जाना है, सिर्फ थॉट एनर्जी। संकल्प करो कि मुझे उधर जाना है, इसमें बैठना, वहाँ चलना चालू करेगा, फ्लाई होगा। షేర్లింగపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ 14వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. 10 రోజులు నా కోసం పని చేయండి. 6 సంవత్సరాలు మీకోసం నేను పని చేస్తా. పెద్ద నాయకులు, పార్టీ మారిన కార్యకర్తలు బలంగా ఉన్నారు. ధైర్యంగా పని చేయండి, మీకు మేమున్నాం. ఈసారి ఎప్పుడూ లేని విధంగా 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా 3 మధ్యలోనే పోటీ ఉంది. టీఆర్ఎస్ అస్సలు పోటీ ఇవ్వదు. బీజేపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచందర్ రెడ్డి ఏనాడు కౌన్సిల్లో ఒక్క సమస్య పైన ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి గెలవడం వల్ల ఉపయోగం లేదు. 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక్క పని చేయలేదు. కానీ నేను 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు ఎన్నో పనులు చేయడం జరిగిందన్నారు. పనిచేసే నాయకుడు కాబట్టి కాస్త పట్టభద్రులు ఆలోచించి తనను గెలిపించి కౌన్సిల్ కు పంపించాలన్నారు. 191,000 ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నానని అన్నారు. మీ ఆశీస్సులతో నన్ను గెలిపించినట్లయితే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం అందిస్తా. స్పందించకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. మనం ఈరోజు నమోదైనటువంటి నిరుద్యోగ యువకుడు కానీ, ఉపాధ్యాయుడు కానీ, ఉద్యోగస్తులు కానీ, న్యాయవాది కానీ, విశ్రాంత ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ మనం తలుపు తట్టి మనకు ఓటర్ లిస్టులు అన్ని పంపించినాము. ఆ చిట్టి వాళ్ళ చేతిలో పెట్టి, అన్న ఈరోజు చిన్నారెడ్డి నిలబడ్డాడు, ఒక సీనియర్ నాయకుడు, నిజాయితీపరుడు, విద్యాధికుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ కన్నా 1 సంవత్సరం ముందే ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వాడు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన వనపర్తి నియోజకవర్గం కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, తెలంగాణలో కానీ ఎవ్వరు ఏ పని నుండి పోయినా కూడా ఎప్పుడు లేదనుకున్న పనిచేసినాడు. ఈరోజు మనం కనుక ఓటేసి గెలిపించుకుంటే అలాంటి వాడు మనకు ఉపయోగపడతాడనే మాట.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో యూసఫ్గూడ కృష్ణ ఉడిపి టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 2 లక్షల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది. బాబు జరుగు బాబు మధ్య మధ్యలో ఒకటి కొడతలే. రైట్ వచ్చేనా బయటకు అరే బాప్రే ఎవరికైతే ఏం కాలే కదా. ఈ మూల నుంచి స్టార్ట్ అయ్యింది చిమ్నీ లైన్ ఫైర్ ఫస్ట్ చిన్నగా అయిపోయింది. ఈ అడ్జస్ట్మెంట్ మెయిన్ ఉంది కదా చిమ్నీ లైన్ చిమ్నీ అంటే సరిపోద్దా. ఇది హోటల్ మెయిన్ ఇక్కడ ఇదో అది ఇక్కడే లాస్ కాలేదు. ఇక్కడేం కాలే కానీ ఆ లోపలిది బాగా మరీ ఘోరం ఉంది. అదే వంటగదిలోనే. పిఎస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇట్లా అది కాకుండా మళ్ళీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ రాచకొండ మరియు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇవన్నీ పోలీస్ స్టేషన్లో కూడా 2019 వరకు 2009 నుంచి గత 10 సంవత్సరాలుగా 12 కేసులలో ఇతను నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనకు 2 కేసులలో, ఒకటి షాద్నగర్లో 860/2020 నవంబర్లో జరిగిన ఇన్సిడెంటు, తర్వాత 92/2021 గట్కేశ్వర్లో జరిగిన ఇవి 2 కూడా రాచకొండ పిఎస్లో దీంట్లో కూడా ఇతను అక్యూజ్గా ఉన్నారు. ఇతని ఎంఓ ఏంటిదంటే ఈ భార్యాభర్తలాగా నమ్మించి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, యాక్చువల్లీ ఊర్లో నుంచి పారిపోయి వచ్చి భార్యాభర్తలుగా నమ్మించి ఎవరైతే ముసలి వాళ్ళు లేకుంటే కొంచెం ఏజ్గా ఉన్న మహిళల ఇల్లును టార్గెట్ చేసి వాళ్ళని నమ్మించి అక్కడ ఇంట్లోకి కిరాయికి దిగి వాళ్ళ నమ్మకం చూరగొని ఎవరూ లేనప్పుడు వాళ్ళ భర్తకిన బయటికి పోయినప్పుడు వాళ్ళ తినే తిండిలో కానీ లేకుంటే కళ్ళులో కానీ ఏదైనా విషం ఇటువంటి నిద్రమాత్రలు కలిపి వాళ్ళు పడుకున్న తర్వాత సోయ తప్పిన తర్వాత బంగారం వాళ్ళ ఒంటిపైన ఉన్న బంగారము ఎత్తుకొని పోయి ఒక డీటెయిల్ కూడా లేకుండా, అంటే ఒక ఐడి కార్డు కానీ ఆధార్ ప్రూఫ్ కానీ ఏది కూడా అక్కడ వదలకుండా వెళ్ళిపోయి మళ్ళీ వేరే ఇల్లు చూసుకొని మళ్ళీ వేరే ఊర్లో వేరే పేర్లతోటి ఇంకొక ఇల్లు చూసుకునేవాళ్ళు. పంజాగుట్ట సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువతను పరామర్శించడానికి వచ్చిన బజరంగ్ దళ్ కార్యతో పాటు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు పరామర్శించారు. ఖమ్మం రూరల్లోని టీఎన్జీఓస్ కాలనీ సమీపంలో భార్యని హత్య చేసేందుకు చూసిన భర్త చిలక కోయలపాడుకు చెందిన నాగేశ్వరరావు, నవ్య భార్యాభర్తలు గత కొంతకాలం క్రితం నుంచి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లల్ని తీసుకెళ్లిన భార్యపై ఆగ్రహించిన భర్త నాగేశ్వరరావు ఆమెను చంపడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. నాగేశ్వరరావు చేతిలో గాయపడిన భార్యను హాస్పిటల్కు తరలించారు. కొట్ట సంబంధం రాళ్ళు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ చటాన్పల్లి రామ్నగర్ కు చెందిన మంగళి సువర్ణ హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసులు నిందితులు ఏకంగా 12 పిఎస్ల పరిధిలో 12 నేరాలు చేశారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను డీసీపీ ప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన అంజి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ అలియాస్ శ్రీను, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన అంజి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ అలియాస్ శ్రీను అలియాస్ గణేష్, గుంటూరు జిల్లా వెంకచెర్ల మండలానికి చెందిన సాలను గొమ్ముల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మి అలియాస్ మంగి అలియాస్ జ్యోతిలు కలిసి అక్రమ సంబంధం పెట్టుకుని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ చటాన్పల్లి రామ్నగర్ కాలనీలో ఉంటున్న మంగళి సువర్ణ ఇంట్లో అద్దెకు దిగారు. వెంకటేశ్వరరావు మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెల రోజుల తర్వాత పక్కనే ఉన్న మెడికల్ షాప్ యాజమానితో పరిచయం పెంచుకున్నాడు. రాత్రి వేళల్లో నిద్ర రావటం లేదంటూ నిద్ర మాత్రలు కావాలని 10 మాత్రలు తీసుకెళ్లాడు. వెంకటేశ్వరరావు నాగలక్ష్మి కలిసి ఓ పథకం ప్రకారం
మాత్రలను కళ్ళులో కలిపి ఇంటి యాజమాని సువర్ణకు తాగించారు. ఆమె మత్తులోకి జాగ్రత్త ఆమెపై కూర్చొని గొంతు ముని హత్య చేశారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలతో కూడా ఇచ్చారు. నిందితులు ఇద్దరు దొంగిలించిన బంగారు నగలను సూర్యాపేటలోని ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టి 1,06,000 రూపాయలు తీసుకుని గట్కేసర్ ప్రాంతంలో మరో ఇంట్లో ఇదే తరహాలో నేరం చేసి అక్కడ 10 తులాల బంగారంతో రాయించారు. నిందితులు వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. ఈరోజు షాద్ నగర్ లో డబ్బుల కోసం వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జరిగింది 5 లక్షల వర్త్. అదేవిధంగా మన మొదటి కేసు షాద్నగర్ కేసులో ఉన్న బంగారం ముత్తూట్ ఫైనాన్స్లో ఉంది. వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని అది కూడా రికవర్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏసీపీ షాద్నగర్ కుషాల్కర్ గారి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శ్రీధర్ షాద్నగర్ టౌన్ ప్రత్యేక సూపర్విజన్లో ఎస్ఐ వెంకటేష్ మరియు ఎస్ఐ సురేష్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి గత 4 నెలల నుంచి వీళ్ళందరూ కష్టపడి మన శివకుమార్ కానిస్టేబుల్, రవికుమార్ కానిస్టేబుల్, యాదగిరి కానిస్టేబుల్, రమేష్ మరియు హోంగార్డ్ రఫీ వీళ్ళందరూ గత 4 నెలలుగా కష్టపడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు దొరకకుండా తిరుగుతున్నారు. అదేవిధంగా మనం పబ్లిక్ అందరినీ కూడా కోరేది ఏంటిదంటే మీరు ఎవరికి కూడా ఇల్లుకు కిరాయికి ఇవ్వకండి. ఒకవేళ కిరాయికి ఇవ్వదలుచుకుంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఇంకా ఓటర్ ఐడి కార్డు, ఇటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫోటోలు కూడా కలెక్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే వీళ్ళు ఇంటికి కిరాయికి ఇవ్వాలి. అదేవిధంగా వారిని ఎవరిని కూడా ఎక్కువగా నమ్మొద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్పితే కిరాయికి ఉన్న వాళ్ళని ఎక్కువగా నమ్మి ఎక్కువగా వాళ్ళతో చనువు పెంచుకొని మళ్ళీ ఇబ్బంది పాలు కాకూడదని. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయానికి ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఇందిరా పార్క్ లో పర్మిషన్ ఇవ్వకపోవడంతో తమ కార్యాలయంలోనే కార్యకర్తలతో కలిసి దీక్షకు దిగారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లకు ఉరితాడుగా మారిన ఉద్యోగ భద్రత సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకొని సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. 2019 నుండి రావాల్సిన 4 విడుదల డిఏలను వెంటనే చెల్లించాలి. 2013 నుండి రావాల్సిన 50% బాండ్స్ రూపంలో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలను చెల్లించాలి. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన 840 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. కొత్త రిక్రూట్మెంట్ తో పాటు ఆర్టీసీని కాపాడాలని డిమాండ్ చేశారు. జీతాల చెల్లింపులో జాప్యం తగదని ఈ నెల 5న వరకు చెల్లించకపోతే 6వ తేదీ నుండి జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మరి తెలంగాణలో కావచ్చు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కావచ్చు, మరి పోరాట పట్టణం చూపి యావత్ జాతి గర్వించదగ్గ పోరాటం చేసే సందర్భం అందరికీ తెలుసు. మరి ఆనాటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం మరి కార్మికులకు చట్టాలను అగౌరవపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించకుండా సమ్మెను దొక్కే కార్యక్రమం చేయడం, మరి 55 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి కోర్టు ఆదేశం కావచ్చు, ప్రజల మనోభావాలు కావచ్చు, కార్మికుల మనోభావాలు కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకున్నారు. సమ్మె తాత్కాలిక విరమణ చేయడం జరిగింది. కానీ పోరాటం అన్నది విరమణ తప్ప పోరాటం శాశ్వతంగా మనం దూరం పోలేదు. ఖచ్చితంగా సమస్యలు ఎప్పుడున్న తెలంగాణ మధ్యలో మళ్ళీ మీ ముందుకు వస్తామని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. దాని పరంపరలో భాగంగానే ఈరోజు సమస్యలపైన కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుని మళ్ళీ పోరాటం సరైనము, పోరాడుతూనే హక్కులు సాధిస్తామని ఒక దృక్పథంతో ఈరోజు కార్మికుల అభిప్రాయం మేరకు ఒక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఐటీఆర్ఆర్ ను టీఆర్ఎస్ అడగదు, బీజేపీ ఇవ్వదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్లో ఆయన గురువారం పర్యటించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలే. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధమని అన్నారు. ఎప్పటికైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం. కోచ్ ఫ్యాక్టరీ నిర్మించకపోవడానికి కారణం ప్రైవేటీకరణ చేయడం కోసమే. కమిషన్లు వచ్చే పనులు మాత్రం త్వరగా చేస్తారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీలో కమిషన్లు రావు కాబట్టి టీఆర్ఎస్ అడగదు, బీజేపీ ఇవ్వదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సొంత విశ్వవిద్యాలయంపై పెట్టిన శ్రద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై చూపడం లేదని ఆయన అన్నారు. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, భువనగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కానీ, హైదరాబాద్కి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టు,
7 ఏళ్ల తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ బీజేపీ పూర్తిగా వైఫల్యం చెంది ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పి నేను మనకి అసలు ఆశ్చర్యకరం. కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి టీఆర్ఎస్ అడగదు, బీజేపీ ఇవ్వదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓ పార్లమెంట్ సభ్యునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మేము మాటిస్తున్నాం. ఈ విషయంలో ఏ స్థాయిలైనా పోరాటం చేస్తాము. ఈనాటికైనా ఏనాటికైనా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటాము. మరి ఎందుకు ఇది జరగడం లేదంటే బీజేపీ వాళ్ళదేమో రైల్వేస్ని ప్రైవేటీకరణ తీసుకుపోవడం, టీఆర్ఎస్ వాళ్ళకేమో ఈ విషయంలో శ్రద్ధ లేదు. వాళ్ళకి కేవలం ఎక్కడ వాళ్ళ కమిషన్లు వస్తే ఆ పనుల మీదనే వాళ్ళ ఇంట్రెస్ట్. ఏ కమిషన్ భగీరథనో మరో కాళేశ్వరమో ఎక్కడ వాళ్ళకి కమిషన్లు వస్తాయో, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద కమిషన్లు రావు కాబట్టి ఏనాడు శ్రద్ధ చూపించలేదు. తప్పనిసరిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ కూడా టీఆర్ఎస్కి బీజేపీకి దిమ్మె తిరిగే షాక్ ఇస్తారని చెప్పి నాకు మా అభిప్రాయం. రాముల్ నాయక్ గారు ఒక గిరిజన బిడ్డ. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హేమదుర్గ శారదా గెలాక్సీ అపార్ట్మెంట్లోని నీటి సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. సాయంత్రం నుంచి దుర్గంధం వస్తుండటంతో అపార్ట్మెంట్ వాసులు సంపులోకి తొంగి చూడగా ఓ వ్యక్తి మృతదేహం ఉందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం స్థితిని బట్టి 4 రోజుల నుంచి సంపులోనే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల సదరు మృతదేహం ఎవరిది, ఎందుకు సంపులో పడి ఉంది, ఎవరైనా హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు బులెటిన్ లో అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.